ఆరోపణ రైట్ చేస్తా రైట్ ఉన్నారు. రైట్ ఇక్కడ వెంకటరెడ్డి ఎక్కడ గారు కూడా ఒక్కసారి మీకు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఇష్యూ ఒకటి, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అని చెప్పాలి. చాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పరిగణించాల్సినటువంటి ఆరోపణలుగానే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల సొమ్ముకు సంబంధించి ఈ ఆరోపణలు చేస్తున్నారు. 175 కోట్ల రూపాయలు ఒక కంపెనీ ద్వారా లంచం ఇచ్చారని కూడా చెప్తున్నారు. అది కూడా ఒక బీజేపీ ఎంపీతో కలిసి మీ ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహారంగా కేటీఆర్ గారి ఆరోపణలు. ఏం చెప్తారు? ఇందులో బీజేపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు, లేకపోతే వాళ్ళ ఎంపీ ఇన్వాల్వ్మెంట్? నిజానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన అన్ని సమస్యల గురించి వాళ్ళు చెప్పారు, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పారు. అక్కడ ఏముందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ విలువైన బంగారం లాంటి భూములను 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను హైదరాబాద్ లో అమ్మడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేశారు ఆ రోజు? ఒకటి. అదే రకంగా ఈ HCL భూమి అనేది 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు మరియు అటల్ బిహార్ వాజ్పేయి ఉన్న టైంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. హలో, వినిపిస్తోంది. HCL భూములు చంద్రబాబు నాయుడు వాజ్పేయి ఉన్న టైంలో IMG వాళ్లకు భరత్ అనే సంస్థకు బిల్డ్ రావుకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ రోజున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఆపుదేలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ పాత్ర అనేది బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసిన ఆ టైంలో ఈ 10-12 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న భూమిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తీసుకోవడం జరిగింది, ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. అంటే మనము బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ భూమి తీసుకోవడం తప్ప? ఒకటి. దాంట్లో తప్పులు ఏమైనా జరిగినాయి ఉంటే మీరు ప్రతిపక్ష పాత్ర ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మరొక అంశం, ఇక్కడ భూముల్ని తీసుకొని యూనివర్సిటీకి అప్పగించుంటే అసలు ఈ సమస్య అంతా ఉండేది కాదు కదా. యూనివర్సిటీ చేస్తారా, దాన్ని ఏం చేస్తారా అనేది ఇంకా దాన్ని క్లియర్ గా ఏం లేదండి. ఇప్పటికి ఏదో ఎవరికో అంటగట్టింది ఏదో చేసింది అనేది లేదు. దాంట్లో ఏదైనా సమస్య ఉంటే, దాంట్లో మీరు అన్నట్టు అలిగేషన్స్ ఉంటే దాన్ని బయట పెట్టండి. ప్రతిపక్ష పాత్రల 2023లో ఇచ్చిండ్రు. మీరు ప్రతిపక్ష పాత్ర లేకనే కదా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకుడు రాడు, చెయ్యడు, ఏం మాట్లాడాడు. ఈ రోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నిజమే, మాట్లాడండి. మీరు ప్రతిపక్షంగా చెప్పండి, మీకు హక్కు ఉన్నది. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుందని ప్రజా సమస్యలను మీరు ఎత్తి చూపండి. దాంట్లో మీకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ మీరు చేసిన క్విడ్ ప్రోకో ద్వారా సుమారుగా పార్టీ ఆదాయం 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఏ పార్టీకి ఉన్నాయండి? మీరు ఆ రకంగా తీసుకుని మీ అలవాట్లను ఏదో కాంగ్రెస్ మీద తీయడం జరుగుతుంది. ఓకే, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, అది ప్రూవ్ చేయండి. ఆ రోజుల్నే మీరు అధికారంలో ఉన్న రోజే 30% దీంట్లో ఇది దళిత బంధు, బీసీ బంధు మీద తీసుకుంటున్నారని సీఎం గారే నోటి నుంచి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేల మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి ఆస్తులు ఎంత పెరిగినాయి ఈ 10-12 సంవత్సరాల్లో. బీఆర్ఎస్ పార్టీ నాయకులది, బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీకి బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్ని అలిగేషన్స్, ఎన్ని ఈ ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ బీజేపీలో చేరితే అవి మాఫీ అవుతున్నాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు బీజేపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ అంటున్నారు, ఆ ఎంపీని బయట పెట్టండి. అదే రకంగా ఇక్కడ జరిగిన అవకతవకలను బయట పెట్టండి. వద్దని అంటలేరు. మీకు ప్రతిపక్షంగా మీకు పాత్ర ఉన్నది, దానికి సంబంధించిన మీకు విలువ ఉంది పార్టీకి. మీకు పార్టీ ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఈ రోజులలో మీరు ఏదో గాలికి మాట్లాడడం కాదు, దాని ఉదాహరణలు ఉంటే చెప్పమని అడుగుతున్నాం కదా. దానికి ఉదాహరణలు మీకు ఏదైనా దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఆధారాలతో మాట్లాడండి. ఏదో గాలి మాటలు మాట్లాడి ఏదో మేము ఉన్నామని ఉనికి చెప్పే రకంగా మాట్లాడకండి. ఓకే, ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకున్నది, దాన్ని ఏం చేయాలి ఏంటిది అనేది దానికి సంస్థ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తుంది. మీరు ఒకరి మీద ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు ఏమన్నా ఉంటే దాని విచారణకు మీరు ఏ కమిటీ వేస్తారో, సెంట్రల్ లో మీరు ఉన్నారు, స్టేట్ లా మీరు ప్రతిపక్ష పాత్ర ఉన్నారు, ఇద్దరు కలిసి కూడా చేయండి. కానీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏదో
తప్పులు ఇరికియడానికి అవహేళన చేయడానికి ఏదో విమర్శించడానికే విమర్శిస్తున్నారు కాబట్టి, కానీ మీరు ఖచ్చితంగా ఈ పూర్తి బాధ్యతగా మీరు చేస్తలేరు. మీరే చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఈ 10-11 సంవత్సరాల లోపల మీరు చేయని పాత్రను కాంగ్రెస్ పాత్ర చేస్తుంది, ప్రజలకు సంబంధించి చేస్తుంది. దీంట్లో మీరు యూనివర్సిటీకి సంబంధించిన భూములలో కూడా అవకతవకలు జరగలేదు, ఎవరికి అమ్మడం జరగలేదు, ఎవరికి ఏం చేయడం జరగలేదు. దాని డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వేరే ప్రైవేట్ సంస్థ నుంచి తీసుకొని ప్రభుత్వం దాన్ని ఏం చేయాలనేది మీరు కూడా సలహా చేయండి. దాన్ని పూర్తి నిర్ణయం ఇప్పటివరకు జరగలే. మీరు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆరోపణలు విత్ ఎవిడెన్స్ తో సహా తెలియజేయండి. దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించడానికి వారికి ఈ హక్కు ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఇంకో ఈ రోజు ఇంతకు ముందు విద్యార్థుల మీద మీరు చెప్తున్నారు, యూనివర్సిటీల మీద ఎన్నోసార్లు దాడులు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద చేసిన ఆరోపణలలో విద్యార్థులను అరెస్ట్ చేసిన కేసులు లేకుండా కూడా ఈ రోజు మా బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చి పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఉద్యమంలో విద్యార్థి పాత్ర ఎంత ఉంది, విద్యార్థులు ఏ రకంగా కృషి చేసిండ్రు, విద్యార్థులను కూడా గౌరవించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటే ఆ రకంగా న్యాయం చేయడానికి ఈ రోజు ఏమి తప్పు జరగలేదు, భవిష్యత్తులో కూడా తప్పు జరగదు. మీరు ఏదైనా తప్పు జరిగింది ఉంటే బయట పెట్టండి. దానికి మేము ప్రజా సమక్షంలో ప్రజలలో శిక్షించడానికి మేము రెడీ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. తప్పు అనేది ఎక్కడ జరగలే. ఒక సంస్థ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ లో అంటే తీసుకురావడం జరిగింది. దాన్ని ఏ రకంగా చర్య తీసుకోవడం, దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే సరిచేసి దాన్ని ఏ నిర్ణయం తీసుకుంది ప్రజాభిప్రాయం ప్రకారం చేయడానికి మేము రెడీ ఉన్నాము. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు సమ్మతంగా మంచి సలహాలు ఉంటే దాన్ని అదే రకంగా ఆచరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అవకతవకలు మీ దృష్టిలో వస్తే దాన్ని బయట పెట్టండి. మీకు హక్కు ఉన్నది, ప్రజా సమస్యలను బయట పెట్టే హక్కు ఉన్నది. దాన్ని ప్రజా సమక్షంలో తీసుకురండి. దాన్ని మేము రైట్. ఓకే, సో మూర్తి గారు ఉన్నారు మనతో పాటు, అనలిస్ట్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం జరుగుతోందండి రాష్ట్రంలో? అంటే కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత కొంత మళ్ళీ